హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ. 500 గ్యాస్ సబ్సిడీ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించబడింది. గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై భారం తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ సబ్సిడీని ఎవరు పొందగలరు, ఏ విధంగా దరఖాస్తు చేయాలి, ఈకేబీసీ అంటే ఏమిటి అన్న విషయాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఎలిజిబిలిటీ గురించి చెప్పాలంటే ఈ రూ. 500 గ్యాస్ సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం దీపం పథకం కింద అందిస్తుంది. దీపం పథకం లబ్ధిదారులు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ సబ్సిడీకి అర్హులు. ఒక కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈకేబీసీ పూర్తి చేయడం తప్పనిసరి. గ్యాస్ సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే మీ ఆధార్ నెంబరు మీ గ్యాస్ కనెక్షను మరియు బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. ఇప్పటి వరకు ఈకేబీసీ చెయ్యని వారు సమీపంలోని మీ సేవా సెంటరు, గ్యాస్ ఏజెన్సీ లేదా బ్యాంకు బ్రాంచ్లో వెళ్ళి ఈకేబీసీ పూర్తి చేసుకోవచ్చు. అది పూర్తయిన తర్వాత ప్రతి గ్యాస్ సిలిండరు కొనుగోలు చేసినప్పుడు రూ. 500 సబ్సిడీ ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇది పూర్తిగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తుంది. అంటే మీరు సిలిండర్ కొన్న తర్వాత ప్రభుత్వం రూ. 500 మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ చేస్తుంది. ఒక సిలిండర్కి సబ్సిడీ రూ. 500 మాత్రమే ఉంటుంది మరియు ఇది మహిళల పేరుపై ఉన్న కనెక్షన్కే వర్తిస్తుంది. ఇప్పుడు మనలో చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఎప్పటి నుండి ఈ సబ్సిడీ వస్తుందని. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఏ తేదీ నుండి డబ్బులు పడతాయంటే దీనికి ప్రత్యేకంగా తేదీ అని లేదు. బుక్ చేసిన తర్వాత మీకు డెలివరీ అయిన తేదీ బట్టి 3 నుంచి 7 రోజుల్లో డబ్బులు పడతాయి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.